హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథలు. అమృతవర్షిణి నిర్ణయం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, అపాయం ఉన్నప్పుడు రక్షించిన వారి పట్ల కృతజ్ఞత ఎవరికైనా విద్యుత్క ధర్మమే. కానీ అమృతవర్షిణి అనే అవంతి రాజకుమారి తనను కాపాడిన వ్యక్తి పట్ల కృతజ్ఞత చూపక అహంభావంతో స్వార్థ ప్రయోజనానికి ప్రాధాన్యతనిచ్చింది. శ్రమ తెలియకుండా ఉండాలందుకు నీకు ఈ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. అవంతి రాజ్యంలో జింకలమిట్ట అనే గ్రామంలో ఉండే ప్రదీపుడనే యువకుడు ధైర్య సాహసాలు కలవాడు. గుర్రపు స్వారీలోనూ యుద్ధ విద్యల్లోనూ ఆరితేరినవాడు. అవంతి సైన్యంలో ఉపదళపతిగా ఉండి వైభవంగా జీవించిన తన ముత్తాతలాగా తను కూడా సైన్యంలో చేరి ఎదగాలని ప్రదీపుడు ఉబలాటపడేవాడు. ఇలా ఉండగా అవంతిరాజు విక్రమసింహుడి కుమార్తె అమృతవర్షిణి రాత్రి సమయంలో తన సైన్య మందిరంలో పవలించి ఉండిన పాన్పుతో సహా అదృశ్యమైంది. రాజు దీనిపై విచారించగా ఎవడో మాంత్రికుడు ఆమెను దక్షిణ సముద్రంలో మకర ద్వీపంలో ఉంచినట్టు తెలిసింది. తన కుమార్తెను తీసుకురాగలిగిన వాడికి కోరిన బహుమతి ఇస్తానని రాజు చాటింపేయించాడు. అంత దూరం వెళ్ళి మాంత్రికుడితో తలపడ్డానికి రాజ్యంలో ఎవరూ ముందుకు రాలేదు. ప్రదీపుడు ఆ సాహసం చేయడానికి సిద్ధపడ్డాడు. తల్లిదండ్రుల దీవెనలు తీసుకుని సాయుధుడై మేలుజాతి గుర్రం ఎక్కి దక్షిణ సముద్రం వైపు బయలుదేరాడు. అడవిలో దాడికి ప్రయత్నించిన క్రూరముగాల్ని, అనాగరికుల్ని వీరోచిత పోరాటంతో సంహరించి దక్షిణ సముద్రం చేరుకున్నాడు. సముద్రంలో ఎన్నో ఒడిదుడుకులు నదిగమించి స్వంతంగా తయారు చేసుకున్న పడవ ద్వారా మకర ద్వీపానికి చేరుకున్నాడు. ఆ ద్వీపంలో ఒక జలపాతం వద్ద దప్పిక తీర్చుకుంటూ ఉండగా పక్షుల కోలాహలం వినిపించింది. అతడు అటువైపు వెళ్ళగా అందమైన ఉద్యానవనం కనిపించింది. జనసంచారం లేని చోట అందమైన ఉద్యానవనం ఉందంటే ఇందులో ఏదో విశేషం ఉండే ఉంటుంది. మాంత్రికుడు రాకుమారిని ఉంచిన ప్రదేశం ఇదేనేమో అనుకుంటూ ప్రదీపుడు తోటలోకి ప్రవేశించాడు. రంగురంగుల పూలతో నిండిన వివిధ రకాల పూపొదలు, నోరూరించే మధుర ఫలాలతో నిండిన ఫలవృక్షాలు, వినువిందు చేసే కోయిల పాటలు, సాధు జంతువుల దాగుడు మూతలాటలు. ఆ వనం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. తోటలో ఆనందంగా విహరిస్తూ ఉండగా అందమైన మేడ మీద అపురూప లావణ్య రాశి కనిపించింది. ప్రదీపుని చూడగానే ఆమె పరుగున అతడి చెంతకు వచ్చి ఆతురతతో ఏదో మాట్లాడబోయి ఠక్కున ఆగిపోయింది. అమృతవర్షిని మీరే కదూ అడిగాడు ప్రదీపుడు. ఆమె జవాబివ్వలేదు. ఇంకా మీరు భయపడవలసిన పని లేదు. మిమ్మల్ని రక్షించి తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నా వెంట రండి అన్నాడు ప్రదీపుడు. ఆమె అతడి వెంట కదలలేదు. అయితే మీరు అమృతవర్షిని కాదు. ఆమె వేరే చోటు ఉందేమో. ఆమె కోసం నేను త్వరగా వెళ్ళక తప్పదు అంటూ తిరిగి వెళ్ళిపోతూ ఉండగా ఆమె ఆందోళనతో, ఆగండి, నేనే అమృతవర్షిణిని అంది. ఆమె నోటి నుంచి మాట వెలువడిన మరుక్షణం ప్రదీపుడు నెమలిగా మారిపోయాడు. ప్రదీపుడు తన రూపాన్ని చూసుకొని మహాశ్చర్యపోయాడు. తన శౌర్య పరాక్రమమంతా ఒక్కసారిగా నిర్వీర్యమైపోయినట్టు అనిపించిందతడికి. అమృతవర్షిని నెమలి చెంతకు వచ్చి, నన్ను క్షమించండి. నన్నెవరూ రక్షించటానికి వీలు లేకుండా ఆ దుర్మార్గుడు నా మాటలను మంత్రబద్ధం చేశాడు. మీరిలా కాకుండా ఉండటానికే నేను మౌనం వహించాను. దురదృష్టం వదల్లేదు. నన్నెవరూ ఎందుకు బంధించారో సవివరంగా జరిగింది మీకు వివరిస్తాను అంటూ తన పూర్వగాథ ఇలా చెప్పసాగింది. ప్రహర్షణుడు అనేవాడు రాజోద్యానవనంలో పనిచేసే తోటమాలి కుమారుడు. వాడు రాకుమారి అందం గురించి విని ఆమెను ఎలాగైనా చూడాలని ఆశపడ్డాడు. వాడు తండ్రితో పాటు తోటకెళ్ళి శ్రద్ధగా పనిచేస్తున్నట్లు నటించేవాడు. ఒకరోజు తోట నుంచి నిష్క్రమిస్తున్న భ్రమ కలిగించి తండ్రి కళ్ళు గప్పి పూల పొదల చాటున నక్కి ఉన్నాడు. చెలికత్తలతో కలిసి విహారానికి వచ్చిన యువరాణిని చూసి ఆమె అందానికి ముగ్ధుడయ్యాడు. ఆ రోజు నుండి ప్రతిరోజు ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ ఆనందించేవాడు. ఒకరోజు కళ్లకు గంతలు కట్టుకొని దాగుడు మూతలాడుతున్న యువరాణి తన చెలికత్తె అనుకొని ప్రహర్షుడిని పట్టుకుంది. ఆమె గంతలు విప్పి వాడిని చూసి ఆశ్చర్యపోయింది. ఓ యువరాణి, నీ అందం నన్ను పిచ్చివాణ్ణి చేస్తోంది. రోజు రోజుకి నీ పట్ల ప్రేమభావం పెరుగుతోంది. నీవు కూడా నన్ను వలచి ధన్యుడిని చేయి. జన్మాంతం వరకు నీకు బద్ధుడనై ఉంటాను అంటూ ఆమె చెయ్యి అందుకున్నాడు. యువరాణి ఆగ్రహవేశాలతో మండిపోతూ వాడి చెయ్యి విసురుకొట్టి చెంప చెళ్ళు మనిపించి చెలికత్తలతో కలిసి వెళ్ళిపోయింది. మహారాజు చెలికత్తల ద్వారా జరిగిన ఘటన గురించి తెలుసుకుని
ప్రహర్షుణ్ణి పట్టి బంధించి అతన్ని వధించి పక్షులకు జంతువులకు ఆహారంగా వదిలిరమ్మని ఆదేశించాడు. రాజభటులు తీవ్రంగా గాలించి ప్రహర్షుని పట్టుకుని అడవికి తీసుకెళ్లి తల నరికి చంపేశారు. ఈ సంఘటన రాజుకి తన కుమార్తెకు పెళ్లి చేయాలన్న సంగతి గుర్తు చేసినట్లయింది. రాజు విదేశాల్లోని ఎందరో రాజకుమారుల రూపురేఖలను గుణగణాలను నిశ్చితంగా పరిశీలించి చివరికి కోసల దేశపు రాజకుమారుడు ఆనందవర్ధుడును తగిన వరుడు అని అనుకున్నాడు. ఇదిలా ఉండగా కుశధర్ముడనే మహామంత్రవేత్త అడవి మార్గం గుండా హిమాలయాలకు వెళుతూ తల మొండం వేరువేరుగా పడి ఉన్న ప్రహర్షుణ్ణి చూశాడు. తన మంత్రశక్తి మహిమలతో జరిగింది తెలుసుకుని ప్రేమించిన పాపానికి తల నరికి చప్పటం చాలా అన్యాయమని భావించి ప్రహర్షుణ్ణి వాడిని బతికించాడు. అవంతి రాజు వలన వాడింకా ప్రాణగండముందని ఆత్మరక్షణ కోసం వాడికి మంత్రశక్తులు ఉపదేశించాడు. నాయనా, నీవు నేర్చిన విద్య మంచి కార్యాలకు వినియోగిస్తే మహాత్ముడివి అవుతావు. నీ ఆలోచన పెడదారి పడితే పతనమే నీకు గమ్యమవుతుంది. ప్రేమించిన యువతి హృదయాన్ని గెలవడానికి ఉత్తమము గుణమే తగిన మార్గం అంటూ కుశధర్ముడు హితవు చెప్పి వెళ్ళిపోయాడు. మంత్రశక్తులు వశం కావడంతో ప్రహర్షుడు మహాగర్విష్ఠిగా మారిపోయాడు. అదే సమయంలో మంత్రవేత్త చెప్పింది కూడా కొంత పాటించాలని అనుకున్నాడు. ఎలాగైనా అమృతవర్షిణినే వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. నిర్జన ప్రదేశమైన మకర ద్వీపంలో అందమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. అమృతవర్షిణి అందరూ నిద్రపోతున్న వేళ అక్కడికి తీసుకువచ్చాడు. ఆమెకు సకల సౌకర్యాలు కల్పించాడు. అయితే ప్రహర్షుడు ఎంత ప్రాధేయపడినా అతడితో వివాహానికి ఆమె అంగీకరించలేదు. వాడు విసిగెత్తిపోయాడు. ఇక మంచితనం పనికిరాదని, దౌర్జన్యమే తగినదే అని నిర్ణయానికి వచ్చేశాడు. కుశధర్ముడు హితవు వదిలేశాడు. 1 నెల రోజుల తర్వాత తిరిగి వస్తానని, ఈలోగా మనసు మార్చుకొని తన వైపు మళ్లించుకోకపోతే బలవంతంగా వివాహం చేసుకుంటానని హెచ్చరించి ఒంటరితనం శిక్షగా విధించి వెళ్ళాడు. ఉద్యానవనం దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఆమె భస్మీపటలం అవుతుంది. ఎవరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారు పక్షులుగా మారిపోయేటట్టు కూడా ఆమె మాటను మంత్రబద్ధం చేశాడు. ప్రదీపుడికి ఇలా జరిగిందని తెలిసింది. తను పక్షిగా మారిన శక్తి కోల్పోయినందుకు అతడు అధైర్యపడలేదు. అమృతవర్షిని ఎల్లప్పుడూ నెమలినే అంటిపెట్టుకుని ఉండేది. ఆమె తన తల్లిదండ్రుల గురించి, స్నేహితురాళ్ళ గురించి, అంతఃపురంలోని సంగతులు నెమలికి చెప్పేది. సరదా సంగతులు చెప్పి పక్కపక్క నవ్వుతూ ఆనందించేది. నెమలి తన నాట్యంతో ఆమెని అలరించేది. ఇలా వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. ప్రహర్షణుడు తిరిగి వచ్చే సమయం ఆసనమవుతుండగా ఆమె భయం చూసి, భయపడవలదు, వాడి నేను సంహరిస్తాను అంటూ నెమలి ఆమెకు ధైర్యం చెప్పసాగింది. నెల తర్వాత ప్రహర్షణుడు రానే వచ్చాడు. వనంలోని పక్షులను జంతువులను తన ఎదుటకు రప్పించుకున్నాడు. పక్షులను జంతువులను మంత్రాలు చదవడానికి బ్రాహ్మణులుగాను, పెళ్లి కుమార్తెను అలంకరించడానికి ముత్తైదువులుగాను, సందడి చేయడానికి బంధువులుగాను మార్చాడు. తర్వాత నెమలి రూపంలో ఉన్నది ప్రదీపుణ్ణి చూసి అసలు సంగతి తెలుసుకున్నాడు. తన వన్య చిన్నలతో అమృతవర్షిణిని ఒంటరితనాన్ని పోగొట్టినందుకు కోపంతో ఎలుకల్ని పాముల్ని తింటూ అసహ్యకరమైన జీవితం గడపాలంటూ ప్రదీపుణ్ణి గద్దగా మార్చేశాడు. పున్నమి వెన్నెలలో పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ముత్తైదువులు అమృతవర్షిణిని అలంకరించి తీసుకువచ్చారు. ప్రాంగణం సందడిగా ఉంది. తాళి కట్టే సమయం ఆసన్నం కావడానికి ఇంకెంతో సమయం లేదు. గద్ద రూపంలో ఉన్న ప్రదీపుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాడు. తోటలో ఓ మూలగా ఒక పుట్టలోన ఒక విషస్వర్పం బయటికి వచ్చింది. దాన్ని చూడగానే ప్రదీపుడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. గద్ద విషస్వరూపాన్ని కాళ్లతో తన్నుకొచ్చి ప్రవర్షణుడి మెడలో వేసింది. విషసర్పం అతడి మెడను బంధించి బలంగా కాటు వేయడంతో ప్రహర్షణుడు క్షణాల్లో నురగలు కక్కుకుంటూ మరణించాడు. ప్రహర్షుడి మరణంతో మంత్రభావం తొలగిపోయి అచట సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అమృతవర్షిణి ప్రదీపుడు అవంతి రాజ్యానికి చేరుకున్నారు. విక్రమసింహుడు ప్రదీపుడు ధైర్య సాహసాలకు మెచ్చుకున్నారు. తర్వాత రాజుతో తన కుమార్తెతో తల్లి కొంతకాలం సన్నిహితంగా స్నేహంగా మెలిగినందువల్ల నీవు ప్రదీపుణ్ణి ప్రేమిస్తున్నావేమో నాకు తెలీదు. నీవు కోరితే అతడితో నీ వివాహం జరిపిస్తాను అన్నాడు. రాకుమారైన నేను, నాకు ఒక సామాన్యుడైన ప్రదీపుడు సమవుజ్జి కాదు. నేను అతన్ని ప్రేమించను లేదు. కోసల రాజకుమారుడు ఆనందవర్ధుడితోనే నా వివాహం జరిపించండి. ప్రదీపుడికి సైన్యంలో మంచి పదవి ఇవ్వండి అన్నది అమృతవర్షిణి. రాజు మెచ్చుకొని ఈ విధంగానే చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, అమృతవర్షిణి నిర్ణయం అహంకారపూరితమైనదిగా కనిపిస్తోంది.
ఆమె తనను కాపాడిన వారి పట్ల కృతజ్ఞత లేని దానిగా చరిత్రలో నిలిచిపోతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. తనకు బాగా పరిచయం అయి ఉండి గుణగణాలు తెలిసిన ప్రదీపుణ్ణి విస్మరించి ఏమాత్రం పరిచయం లేని ఆనందవర్ధుడిని వివాహం చేసుకోవడంలో అర్థమేమిటి? ఏ కోసానా సహాయం అనేది లభ్యం కాని నిర్జన ద్వీపంలో ఉన్న యువరాణి తననే వెతుక్కుంటూ వచ్చి అష్టకష్టాలు పాలై చివరకు తన ప్రయత్నం ద్వారానే ఆమెని మాంత్రికుడి బారి నుండి తప్పించిన ప్రదీపుణ్ణి అంత తేలిక భావంతో చూడడానికి కారణమేమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కయ్యానికైనా వియ్యానికైనా సమవుజ్జీలైతేనే రాణిస్తుంది. యుక్త వయసులో ప్రేమ తాత్కాలిక ఆకర్షణమే. కాలం గడిచే కొద్దీ ఆకర్షణతో పాటు ప్రేమ కూడా అంతరించిపోతుంది. అందువల్లే ఆమెకు ప్రేమపై నమ్మకం కలగలేదు. పెద్దల పిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని తగిన భాగస్వామిని నిర్ణయిస్తారని తెలివిగా ఆలోచించి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంది అని అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే పేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.